ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కొన్ని వందల మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఆ టైంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా బయటికి వచ్చి వాళ్ళతో ఉద్యమంలో పాల్గొనలా. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి విశాఖ ఉక్కు మన అందరి హక్కు అని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయనివ్వము అని చెప్పి ఆనాడు చెప్పారు. ఈనాడు కూడా అదే మాట మీద ఉన్నారు. కాబట్టే 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ ఉక్కుకు తీసుకొచ్చారు. 14,000 కోట్ల రూపాయల బడ్జెట్ను రిలీజ్ చేశారు. మిట్టల్ లాంటి సంస్థలే లాభాల బాట పొందుతుంటే మన ఇన్ని అవకాశాలు ఉండి ఎందుకు విశాఖ ఉక్కు పరిశ్రమ ఇంత పెద్ద పరిశ్రమ ఎందుకు లాభాలు పొందట్లేదు? ఎప్పుడైనా సరే ఒక పబ్లిక్ సెక్టార్లో ఉన్న పరిశ్రమ ఏదైనా సరే లాభాల బాట పొందాలంటే మేనేజ్మెంట్ కానీ కార్మికులు కానీ కలిసి ఒక అండర్స్టాండింగ్తో పని చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ పని చేయకుండా ఇంట్లో ఉంటే, ఇప్పుడు మనం ఉన్నాము ఇంట్లో ఉంటే మనకు లాభాలు వస్తాయా? అంటే మనం సంపాదించగలం, డబ్బులు ఏమైనా పెట్టి తినగలమా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. పని చేస్తేనే డబ్బులు వస్తాయి. పబ్లిక్ సెక్టార్లో ఉన్న కంపెనీలు ఇలా మేనేజ్మెంటు కార్మికులు డెవలప్ అయి చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన మాటను ఈనాడు వక్రీకరించి వైఎస్ఆర్సీపీ చేసే పని ఏదైతే ఉందో చాలా దారుణం.